ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని మోసం చేస్తున్నారంట. ఇంకెవరో కాదు ఈ మాటలన్నది, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి తన నోట్లోంచి వచ్చినటువంటి చిలక పలుకులు అవేంటంటే, రాష్ట్రంలో రైతులకి కష్టాలు మొదలైపోయాయి, చంద్రబాబు నాయుడు గారు రైతులను సరిగ్గా పట్టించుకోవట్లా, రైతుల పక్షాన చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించుతున్న తీరు చాలా దారుణాతి దారుణం, రైతులకి మేము చాలా అండగా ఉన్నాం, అప్పట్లో రైతు భరోసాలు ఇచ్చాం అవి ఇచ్చాం అంటూ జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేసుకుంటాకి చంద్రబాబు నాయుడు గారు విస్తృత స్థాయిలో విషపూరితమైనటువంటి రాజకీయాలు మొదలుపెట్టేశారు. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అయింది. ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అలాగే వాళ్ళ యొక్క ముఖ్య నాయకులు ఈ అంశం మీద మొదలెడతారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా, ఆ అంశాన్ని లేవనెత్తి చంద్రబాబు నాయుడు అలాంటోడు, చంద్రబాబు నాయుడు ఎలాంటోడు, రైతులను మోసం చేసాడు, రైతులను అలా చేసాడని చెప్పి ఇష్టానుసారంగా రాతలు రాస్తారు, మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ అయిపోయింది. ఇక సాక్షి పేపర్ మొదలెడుతుంది. మోసం మోసం మోసం, చంద్రబాబు రైతుల పక్షాన ఎంత దారుణాతి దారుణంగా వ్యవహరిస్తున్నాడు, రైతుల్ని మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, ఇక రాయడం మొదలుపెట్టేస్తుంది సాక్షి పేపర్. సో ఇదంతా ఎందుకు ఈ చెప్తున్నానంటే, ఇక్కడే అసలైన కథ మొదలైంది. ఎందుకంటే ఒక్కసారి లెక్కలేద్దాం. 2019 నుండి 2024 ఈ సమయంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు. ఒక్కసారి ముందు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటికీను 2019కి మధ్యనటువంటి ఒక్కసారి వీళ్ళ పరిపాలనలో రైతులు ఎవరి హయాంలో నష్టపోయారు, ఎవరి హయాంలో లాభం పొందారు ఒకసారి చూద్దాం. మీకు ఒక పట్టిక పెడుతున్నాను చూడండి పక్కన. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ పట్టిక ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ రకాల పంట ఉత్పత్తులు, మన రాష్ట్రంలో ఏవైతే పంటలు పండుతున్నాయో దానికి సంబంధించినటువంటి మొత్తం క్లీన్ చిట్ట అది ఒకసారి చూడండి. ఆ పట్టిక ఒకసారి చూడండి. ఆహార ఉత్పత్తులే కానీ బియ్యం 82,34,700 ఉన్న చిల్లర ఉంది. ఎందుకంటే అది చంద్రబాబు గారి హయాంలో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో 73 చిల్లరకు వచ్చింది. అంటే ఎన్ని లక్షల తేడా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. వరి పండించే రైతులు ఎంత నష్టపోతున్నారో ఒకసారి చూడండి. ఇక్కడ ఇక పప్పు ధాన్యాల విషయానికి వస్తే, పప్పు ధాన్య విషయంలో కాస్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికంగానే కొద్ది తీసుకొచ్చాడు. ఒక మొత్తం ఆహార ధాన్యాల్లో అయితే 1,08,38,800 ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 1,04,12,600. అంటే ఎంత వ్యత్యాసం ఉంది. ఇక నూనె గింజలే కానీ పత్తే కానీ, పత్తి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనం స్వయంగా చూసాం. ఇక చెరకు, కనీసం పండిన పంటకి గిట్టుబాటు ధర లేక చెరకు పండించినటువంటి రైతులు ఎంత దారుణంగా నష్టపోయారో మనం చూసాం. పండ్లు, తర్వాత కూరగాయల వ్యవహారాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు అక్కడ పట్టికలు మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఎవరి హయాంలో రైతులు సుఖ సంతోషాలతో పండిన పంటకి సరైన 5 ఏళ్ళు నోట్లోకి పెట్టుకుని అన్నం తినగలుగుతున్నారో, ఎవరి పరిపాలనలో రైతులు నేల వంక చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడ్చారో ఒకసారి మీకు అర్థమైపోద్ది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, మేము రైతులకి రైతు భరోసా ఇచ్చాం, రైతుల కోసం మేము ఎంతో ఆదుకున్నాం అంటూ సుమారు మొత్తం 54 లక్షల రైతులు ఉంటే వాళ్ళకి 6,000 కోట్ల రూపాయలు రైతు భరోసా వేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రైతు భరోసా వేస్తే దీంట్లో ఎన్ని స్కాములు ఉంటాయో స్పష్టంగా నేను చెప్తా. నేను ఒక టీడీపీకి సంబంధించినటువంటి వీడియోలు చేస్తానని చెప్పి మా నాన్న ఒక రైతు, నేను టీడీపీ కోసం కష్టపడుతున్నానని చెప్పి మా నాన్న ఒక రైతు అయితే, మా నాన్నకి కనీసం పంటకు పండించినటువంటి ఆ పంటకే రైతు భరోసా రానికుండా చేశాడు. ఇక్కడ చెప్పు, పార్టీ భేదాలు చూపించలేదా? ఎవరి దగ్గర ఎందుకు, నా దగ్గరే నువ్వు చేసావు. ఎవరి దగ్గర ఎందుకు? మా నాన్నకి పండిన పంటకి గిట్టుబాటు ధర కూడా రాని చేసావు. రైతు భరోసా వల్ల 5 సంవత్సరాలు కనీసం ఒక్కసారైనా ఒక్క ఏడాది అయినా సరే రైతు భరోసా వేయగలిగేవా? లేదు. మరి ఏందయ్యా ఇది? పార్టీ భేదాలు చూపించలేదు నువ్వు, పార్టీ భేదాలు చూపించావా? ఇళ్ల స్థలాల్లో కూడా మాకు అలాగే చేసావు. మాకు రేషన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇళ్ల స్థలం రాయిలా. మేము అందరం కలిపి ఒకే కుమ్మడి కుటుంబంలో ఒక చోటన బతుకుతున్నాం, ఇళ్ల స్థలం కూడా రాయిలా. ఇక్కడే మీకు అర్థమైపోతుంది ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన. మేమేమన్నా ఉదాహరణగా నువ్వు రైతుల కోసం ఏం చేసేవయ్యా? నువ్వు రైతుల కోసం చాలా పెట్టేసిన అన్నావు కదా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నావు కదా నువ్వు. రైతులను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నావు కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం నష్టపోయిన రైతులు, మన వర్షాలు వచ్చినప్పుడు నష్టపోయిన రైతులకి హెక్టార్కి 25,000 రూపాయలు చొప్పున ప్రతి రైతుకు పడింది. చూసుకో ఒకసారి. ఎక్కడైనా నీకు ఏమైనా దొరకపోతే అక్కడికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి PDF ఫైళ్ళు మొత్తం తీసుకొని చెక్ చేసుకోండి. నష్టపోయిన ప్రతి రైతుకి ఆర్థిక సహాయం ఇంత షార్ట్ పీరియడ్లో
25,000 హెక్టార్కి పడిందంటే మామూలు విషయం కాదు. నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి? రైతులు నష్టపోయారని చెప్పి కనీసం వాళ్ళకి ఏమన్నా గిట్టుబాటు ధరలని సరిగ్గా కల్పించావా? పండిన పంటనేమో నువ్వు ధాన్యం కొనుగోలు చేయించావా? ఏం చేయగలిగావా? రోడ్ల మీద పారేసుకున్న గతంలో ఎన్ని కనపరచాలా మన కళ్ళ ముందు? ధాన్యం తడిసిపోతున్నా సరే దాన్ని కనీసం నువ్వు తీసుకోకుండా పక్కన పడేసిన ఘటనలు ఎన్ని లేవు? పండిన పంటకే కూరగాయల్లో పండిన పంటలకి టమోటాలకు కానీ వీటికి కానీ రేట్లు లేక గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పడేసి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు ఎందుకు కనిపించట్లే గతంలో? ఈరోజు రైతులను చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడా? ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు? నువ్వు రైతుల కోసం ఏం వ్యవహరించో చెప్పు ఒకసారి. గతంలో రైతుల కోసం నేను పలానా పని చేశా, రైతు భరోసా అంటావు. అవి రైతుల కోసం నీకు ఇప్పుడే స్పష్టంగా చెప్పా. నీ వాడనే వాడికి రైతు భరోసా వస్తుంది, పక్కన వాడికి అయితే రైతు భరోసా రాదు. ఇది స్పష్టంగా తెలిసింది అందరికీ. ఎందుకంటే పార్టీ భేదాలు చూపిస్తావు కదా నువ్వు. సో ఇది కాస్త పక్కన పెడితే ఇంకా రైతుల కోసం నువ్వేం చేసావు? గతంలో ఆన్లైన్ సిస్టమ్ పెట్టావు నువ్వు. ధాన్యం కొనుగోలు విషయంలో ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ఇప్పుడు నా పంటకి నేను నచ్చిన చోట వెళ్ళి అమ్ముకుంటా, నాకు గిట్టుబాటు ధర వచ్చిన చోట అమ్ముకుంటా, లేదంటే గవర్నమెంట్ ఏర్పాటు చేయని దానికి పలానా చోటకి వెళ్ళి అమ్ముకుంటా, అదే ఓకే. కానీ నువ్వేం చేసావు? ఆన్లైన్ సిస్టమ్ పెట్టి నా పంట ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏలూరులో ఉన్నాను అనుకోండి, నాకు ఆన్లైన్ ఎక్కడ అవుద్ది? విజయవాడలో అవుద్ది. ఇక్కడి నుండి నేను పంటని విజయవాడలో అమ్మాలి. నువ్వు ఎక్కడికైతే చెప్తావో నేను అక్కడికి వెళ్ళి నా యొక్క ధాన్యాన్ని అమ్మాలి. అంటే నువ్వు ఆన్లైన్ సిస్టమ్ పెట్టి నాకు ఏదైతే రైస్ మిల్ వస్తుందో అక్కడికి వెళ్ళి పంపించాలంటే ఏలూరు నుండి విజయవాడకి ట్రావెలింగ్ ఖర్చు ఎంత ఉంటుంది? ఆ పైగా ధాన్యం అంటే లోడుతో వచ్చిన బండి సుమారు 4,000-5,000 రూపాయలు తీసుకుంటారు. ఈ ట్రావెలింగ్ ఖర్చులను కనీసం నువ్వు వచ్చి ఇచ్చేవాడువా? ఇచ్చిన పంటలోనే ఇప్పుడు ధాన్యం బస్తా 1,100 ఉందనుకోండి, ఈ ట్రావెలింగ్ ఖర్చులు ఎక్కడి నుండి ఏలూరు నుండి విజయవాడ తీసుకెళ్ళాలనుకో, నాకు విజయవాడ రైస్ మిల్లో ఆన్లైన్ అయింది, నా పంటను విజయవాడ రైస్ మిల్లో దించాలి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి దించడానికి నాకు ట్రావెలింగ్ ఖర్చులు ఎవరిస్తారు? నువ్వు ఇచ్చావా? నా ధాన్యం బస్తాల నుంచి నా డబ్బులే నేనే పెట్టుకునే ట్రావెలింగ్ చేసి దీంట్లో రైతు తిన్నదేంటి? రైతు నష్టపోయింది నువ్వు పెట్టినట్టు ఆన్లైన్ సిస్టమ్ వల్ల కదా ఏంటి? ఇదే ఆన్లైన్ సిస్టమ్ కాస్త మెరుగుపరిచి చంద్రబాబు నాయుడు సకాలంలో ఇన్ టైంలో మన పంట పండితే స్పాట్లో 24 గంటలు గడవక ముందే ప్రతి అకౌంట్లో డబ్బులు పడినాయి. అదే నీ హయాంలో డబ్బులు పడేవాళ్ళగా. ఈరోజు ధాన్యం అమ్మితే నెల 2 నెలల్లో పడే రోజులు కూడా ఉన్నాయి. అవి పడతాయి కూడా లేక నమ్మకం లేవు. ఎంత రైతులు చిత్రహింసలు అనిపించారు గతంలో. ఈరోజు నువ్వు రైతుల కోసం నువ్వు ధర్నాలు చేస్తున్నావంటే రైతులు జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటూ నీ వెనక వచ్చేస్తానంటే నువ్వు చేసే పనులు వాళ్ళు విసుగుపోయి 11 సీట్లు పడేశారు నిన్ను. మళ్ళీ నువ్వు రైతుల కోసం ధర్నా చేస్తున్నావంటే జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఆలోచించాలి. వాస్తవాలు మాట్లాడుకుందాం, ప్రజలకు వాస్తవాలు కావాలి. ఈ రోజున చంద్రబాబు నాయుడు రైతుల పక్షాన వ్యవహరిస్తున్న తీరు ఒకసారి చూడండి. ఈ రోజున కూడా వెళ్ళి రైస్ మిల్లుల కోసం అన్నీ చెక్ చేశారు. ధాన్యం ఇన్ టైంలో ధాన్యం అమ్ముతున్నారు, డబ్బులు ఇన్ టైంలో మీకు పడుతున్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షానికి వెళ్ళి రైతుల గురించి సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. రైస్ మిల్లులు కూడా ప్రతిదాన్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, చెక్ చేస్తూ ఉన్నారు, ఏమైనా ఫ్రాడ్స్ ఏమైనా జరుగుతున్నాయని చెప్పి. ఎక్కడ ఏం లేదే. ఇప్పటికైనా ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు చేసే పరిపాలన ఒకసారి చూడండి. ఏదో విమర్శలు చేయాలి, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఏదో ఒక టాపిక్లో బురద జల్లాలని చెప్పి ఒకే ఒక నెపంతో పనిచేయడం కరెక్ట్ కాదు. చేసే పని రైట్ ఆర్ రాంగ్ కరెక్ట్గా ఉంటే దానికి అప్రిషియేషన్ చేసి కాస్త ముందు కొనసాగిస్తే ఇంకొన్ని మంచి పనులు చేస్తారు. అంతే తప్ప రాజకీయాల్లో ఉన్నాం కదా మేము ఏది మాట్లాడినా చెల్లుద్ది అనుకుంటే కనుక వాస్తవాలు ప్రజలకు అన్నీ తెలుసు. అవాస్తవాలు ఎప్పటికీ ప్రజల్లో ముందుకు వెళ్ళవు. కాస్త అడావుడిగా ప్రజల్లోకి ఈ వార్త వెళ్ళిపోయినా నిజం తెలుసుకునేపాటికి నువ్వు ఇచ్చి ఈ వార్త పుట్టించినోడు ఎలాంటోడా అని చెప్పి మొహం మీద ఉమ్మేస్తారు మనకి. సో అలాంటి బ్రతుకులు మనకు అవసరం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చేస్తున్న పనికి సహకరించండి. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేసే తప్పుడు ఆరోపణలు దయచేసి తెలిసి ఖండించి నిజంగా వాస్తవాన్ని ప్రజలు తెలియపరచండి.